నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై ప్రతి క్షణం పోరాడుతా ఉన్నారు. సో ఏంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లా అనిపిస్తుంది? అన్న కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ ఆత్మఘోష నిరుద్యోగుల ఆత్మఘోషగా తయారైందన్న. ఎందుకని అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఏదైతే కేసీఆర్ గారి ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల గురించే చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే నిరుద్యోగులపై దాడి చేయడం స్టార్ట్ చేసిందన్న. ఇదే రేవంత్ రెడ్డి గారు జియో 46 గురించి ఇదే మంత్రులు అనేక విషయాల్లో మాట్లాడారన్న. అదే జియో 46 గురించి ఏమైందన్న, అదే జియో 46 మీద మంత్రి సంఘం ఉపసంఘం కమిటీ చేశారన్న. 2.5 సంవత్సరాల వరకు ఉపసంఘ కమిటీ రిపోర్ట్ ఇదా అన్న. మిగిలిన అంశాల మీద అయితే రిపోర్ట్లు అయితే తయారైతే అంటే ఛాయ్ సమోసాల కోసం మంత్రివర్గ ఉపసంఘం వేశారా? మరి అది ఎప్పటికి ఇచ్చిద్ది? ఓ 10 ఏళ్ళకి ఇచ్చిద్దా, 20 ఏళ్ళకి ఇచ్చిద్దా? సరే దాని అంశాన్ని పక్కన పెడదాం. ఇంతకంటే 100 రెట్లు ప్రమాదకరమైన జీవోని తీసుకొచ్చినావు కదా నువ్వు. ఏది జీవో నెంబర్ 29. ఇప్పుడు ఏదైనా సహజంగా ఒక 100 ఉద్యోగాలు ఖాళీ ఉంటే దాన్ని 55x తో క్యాలిక్యులేట్ చేస్తారన్న. అంటే దానికి సంబంధించి ఇంటూ 100 వేసుకుంటే 5,500 మంది ఉద్యోగాలకే వస్తారు. అయితే ఇప్పుడు ఈ జియో నెంబర్ 29 వల్ల ఏంటంటే షార్ట్ ఫాల్ విధానం అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ BCA కేటగిరీకి ఒక 700 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి అన్న. దాంట్లో 200 మందికే క్వాలిఫై అయ్యారు. మిగిలిన 400 మంది ఏమవుతారంటే అది నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అది ఉండదు. అది వేరే వర్గాలకే వేరే వాళ్ళకే ట్రాన్స్ఫర్ అయిపోతుంది.